దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్! అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ హైలైట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో భారీ ఊరటైతే కల్పించింది. పెట్టిన బడ్జెట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 12,00,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించింది. 12,00,000కు మించిన ఆదాయం ఉన్న వారికి స్లాబుల వారీగా పన్నయితే నిర్ణయించారు. మనం స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకుంటే 12.75 లక్షల వరకు పన్ను 0 వరకే ఉంటుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి అయితే తెలిపారు. మనము టాక్స్ వైడ్ చూసుకుంటే 20,00,000 నుంచి 24,00,000 వరకు 25% పన్నుగా పెట్టారు. అలాగే 16,00,000 నుంచి 20,00,000 లోపు ఆదాయంపై 20% పన్నుగా నిర్ణయించారు. ఇక ఈ నిర్ణయం ద్వారా 18,00,000 వరకు ఆదాయం వచ్చే వారికి 70,000 వరకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అయితే చెప్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే అలాగే 25,00,000 వరకు ఆదాయం వచ్చే వారికి 1,10,00,000 వరకు లబ్ధి చేకూరనుందైతే చెబుతోంది కేంద్ర మంత్రి. అలాగే ఈ సందర్భంగానే టీడీఎస్, టీసీఎస్ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో అయితే తెలిపారు. ఇక వృద్ధులకి వడ్డీపై వచ్చే ఆదాయంపై 50,000 నుంచి 1,00,000 వరకి పెంచామని గూడా చెప్పారు. ఇది గూడా వృద్ధులకి ఒక శుభవార్తనైతే కేంద్రం జెప్పింది. ఇక అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు గూడా ఆమె తెలిపారు. అయితే కొత్త పన్ను స్లాబుల వివరణ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ స్లాబుల ప్రకారం 0 నుంచి 4 లక్షల వరకు 0 వడ్డీ ఉంటుంది. అలాగే 4 నుంచి 8 లక్షల వరకు 5% పన్నుంటుంది. ఇక 8 నుంచి 12 లక్షల వరకు 10%గా, 12 నుంచి 16 లక్షల వరకు 15%గా టాక్స్ రేట్ పెట్టారు. ఇక 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షలు 25%, 24 లక్షల పైన దాటిన వాళ్ళకి 30%గా టాక్స్ పెట్టారు. అయితే ఈ కొత్త పన్ను స్లాబులేంటనేది కొంచెం క్లియర్‌గా అర్థం కావట్లేదు జనాలకి. దీనిపై ఆమె ఏమంటున్నారంటే, ఇది సులభంగా అర్థమయ్యేలా వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లును అందుబాటులోకి తీసుకొస్తామనైతే జెప్పారు. ప్రస్తుతానికి ఇది ఎవరికీ అర్థం కాని సబ్జెక్ట్‌గా ఉంది. ఇది వచ్చే వారం ఇది బయటకొస్తే గాని దీని మతలబేంటో మనకు తెలీదు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం చూస్తే భారతీయ న్యాయ సంహిత చట్ట స్ఫూర్తితో ఆదాయ పన్ను చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని ఆమె అయితే చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామని అయితే చెప్పారు. బిల్లులో సులభతరం అయితే చేస్తామని చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్లయితే టాక్స్ పేయర్లకు మటుకు 12,00,000 వరకి నో టాక్స్ అనేది మాత్రం అయితే తెలుస్తుంది. ఇందులో ఇంకా మతలబేంది అనేది కొత్త స్లాబుల్లో ఏమన్నా దీనిపైన ఏమన్నా తిరకాసులున్నాయా అనేది మనం చూడాలంటే, ఆమె కొత్త స్లాబులు బయటకొచ్చేదాకా ఆమె ఈ ప్రవేశపెట్టేదాకా మనకైతే అర్థం గాదు. ప్రస్తుతానికైతే బడ్జెట్‌లో టాక్స్ గురించి చెప్పిందేంటంటే 12,00,000 వరకి నో టాక్స్. సో, ఇది కొంచెం హ్యాపీ న్యూస్ అనిపిస్తుంది. కానీ పూర్తిగా అయితే అది కొత్త స్లాబులు బయటకొచ్చేదాకా దీని మతలబ్ మనకు కూడా తెలీదు.